మీకు తెలుసా, కేరళను గతంలో కేరళ అని పిలవలేదు. ఇండియాలో చాలా రాష్ట్రాల పేర్లు కాలక్రమంలో మారాయి. ఈ వీడియోలో కేరళ పేరు ఎలా మారింది, ఇంకా భారతదేశంలోని అన్ని రాష్ట్రాల పేరు మార్పులు పూర్తి చరిత్ర తెలుసుకుందాం. 1956లో స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత మలబార్ జిల్లా మరియు కొచ్చిన్ ప్రాంతాలను కలిపి కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. ఆ కొత్త రాష్ట్రానికి కేరళ అనే పేరు పెట్టారు. కేరళ అనే పదం కేరళం నుండి వచ్చింది, అంటే కొబ్బరి చెట్ల భూమి అని అర్థం. 2026 ఫిబ్రవరి 24న కేంద్ర ప్రభుత్వం కేరళ పేరును కేరళంగా మార్చింది. ఇండియాలో మరెన్నో రాష్ట్రాల పేర్లు మారాయి. ఆంధ్రప్రదేశ్ను 1956లో ఆంధ్ర స్టేట్ నుండి ఆంధ్రప్రదేశ్గా పేరు మార్చారు. తమిళనాడును 1969లో మద్రాస్ స్టేట్ నుండి విడిపోయి తమిళనాడుగా పేరు మార్చారు. కర్ణాటక 1973లో మైసూర్ స్టేట్ నుండి కర్ణాటకగా పేరు మార్చారు. ఒడిస్సా 2011లో ఒరిస్సా నుండి ఒడిస్సాగా పేరు మార్చారు. ఉత్తరాఖండ్ 2007లో ఉత్తరాంచల్ నుండి ఉత్తరాఖండ్గా పేరు మార్చారు. 2000లో 3 కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి: జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్. భవిష్యత్తులో కొన్ని రాష్ట్రాల పేర్లు మారే అవకాశాలున్నాయి. ఉదాహరణకు వెస్ట్ బెంగాల్ బంగ్లాగా, రాజస్థాన్ను రాజపుతానగా మార్చాలని చూస్తున్నారు, కానీ ఇవి ఇంకా అధికారికంగా మారలేదు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి విషయాల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.